గత ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో కోర్టు ఉండాలని, ఈ ప్రాంతం వాళ్ళందరూ ఇటు జనగామ కానీ సిద్దిపేట కానీ పోవడం అంటే కొద్దిగా దూరం అవుతుందని చెప్పేసి చేర్యాల ప్రాంతంలోనే ఇప్పటికే రెవెన్యూ డివిజన్ రావాలి. రెవెన్యూ డివిజన్ కింద ఉండే 4 మండలాలు ఒక పట్టణానికి సంబంధించిన చేర్యాల పట్టణానికి సంబంధించి అనేక కేసులు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న న్యాయవాదులు కానీ చాలా మంది ప్రజలు కోరారు. గత ప్రభుత్వంలోనే ఈ కోర్టుని జూనియర్ సివిల్ కోర్టుని ఇక్కడ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ శాంక్షన్ ఇవ్వడంతో పాటు దాని నిర్మాణం కోసం కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. బిల్డింగ్ కంప్లీట్ అయిపోయింది. కానీ ఎలక్షన్లు రావడం, ఎలక్షన్ల తదనంతరం ప్రభుత్వం పార్టీ మారడం కాబట్టి ఇవాళ ఇంతకాలం పట్టింది మరలా కూడా మనకు 27 మంది యొక్క ఉద్యోగస్తుల యొక్క జీవో రావడానికి. నేను ప్రతినిత్యం ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే ఇక్కడ రావాలని చెప్పేసి ఆనాడే నేను లెటర్ పెట్టినా. మరలా ఎమ్మెల్యేగా అయిన తర్వాత సీఎంఓ ఆఫీస్లో ఉన్న శేషాద్రి గారితో కూడా నేను స్వయంగా డైరెక్ట్గా మాట్లాడినా. ఆ తర్వాత ఇక్కడుండే భవనానికి సంబంధించిన నిధులు మంజూరై కూడా పనులు అయిన తర్వాత కూడా ఆ కాంట్రాక్టర్కి పైసలు రాకపోతే వెంటనే రావాలని కోరినా. మొన్న కూడా సిద్దిపేట జిల్లా అభివృద్ధి సమావేశంలో, రివ్యూ సమావేశంలో మాకు ఖచ్చితంగా ఈ ఉద్యోగులకు సంబంధించిన జీవో కావాలని చెప్పి పట్టుబట్టిన కోరిన విషయం ఈ ప్రాంత ప్రజలకు కానీ అందరికి కూడా తెలుసు. కాబట్టి ఇవాళ ఆ 27 మంది జీవో రావడం అనేది సంతోషదాయకం. గత ప్రభుత్వం ఇచ్చిన కోర్టు, ఆ గత ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ఇలా కోర్టు నిర్మాణం కూడా కావడం అనేది సంతోషం. ఇవాళ ఈ ప్రభుత్వం జీవో ఇవ్వడం, తాత్సారం జరిగిన మొత్తం మీద జీవో ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వెంటనే ఈ కార్యక్రమాలు జరగాలని చెప్పేసి కోరుకుంటున్నా. అవసరమైన వాళ్ళతో మాట్లాడి త్వరలోనే ఇక్కడ నుంచి కోర్టులోనే అన్ని కూడా ఇక్కడనే కోర్టు పనులు మొదలవుతాయని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా.